కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్తో కల్ట్ క్లాసిక్ మూవీస్తో తనకంటూ ఒక స్పెషల్ మార్కుని క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. అయితే తన కెరియర్లో కొన్ని బిగ్గెస్ట్ మూవీస్ని రిజెక్ట్ చేసింది. నెంబర్ 1 భోలా శంకర్. మేయర్ రమేష్ గారు తెలుగు వెర్షన్ని మార్చేశాం అని స్క్రీన్ ప్లేని చాలా కన్ఫ్యూజింగ్గా నెరేట్ చేశారంట. దాంతో సాయి పల్లవి గెట్ అవుట్ అని రిజెక్ట్ చేసేసింది. నెంబర్ 2 మణిరత్నం గారి చెలియా. మణిరత్నం గారి మూవీస్ అంటే ఏ హీరోయిన్ కైనా డ్రీమ్ ప్రాజెక్ట్. బట్ చెలియా మూవీలోని క్యారెక్టర్స్ అన్ని ఇన్ డెప్త్గా ఉండడంతో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ నా వల్ల కాదని రిజెక్ట్ చేసింది. నెంబర్ 3 డియర్ కామ్రేడ్. ఈ మూవీలో ఏ రేంజ్ రొమాన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. బట్ స్టోరీ డిమాండింగ్, సబ్జెక్ట్ బాగున్నా నో చెప్పేసింది. నెంబర్ 4 సర్లేరు నీకెవరు. హీరోయిన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా లేదని, రొటీన్గా ఉందని రిజెక్ట్ చేసింది. నెంబర్ 5 లియో. ఇంటర్మీడియట్ ఏజ్ గుర్రాడికి తల్లిగా అంటే ఒక మిడిల్ క్లాస్ ఏజ్ క్యారెక్టర్, అందులో కూడా డెప్త్ లేకపోవడంతో నో చెప్పించింది. నెంబర్ 6 వాలిమై. సాయి పల్లవి అంటేనే సెన్సిటివ్ గుర్తుకొస్తుంది. బట్ వాలిమై దానికి క్యూట్ ఆపోజిట్ అయ్యేసరికి నో చెప్పేసింది. ఒకవేళ సాయి పల్లవి ఈ రిజెక్ట్ చేసిన మూవీస్లో ఏ మూవీ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.